హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అవని అక్షయ్ అయితే హాస్పిటల్కి వస్తారు. అప్పుడే అవని డాక్టర్ గారు అభిరామ్ గారికి ఎలా ఉంది అని అనగానే ఇక అభిరామ్ గారిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, తనతో మాట్లాడాలని కూడా ప్రయత్నించద్దు, ఎందుకంటే తనకి గాయమైంది తలకి, కాబట్టి కొద్ది రోజులు తను రెస్ట్ తీసుకోవాలి, తను మాట్లాడకూడదు, అందుకనే అభిరామ్ దగ్గర ఎవరు ఉండకూడదు అని చెప్తాడు ఇక డాక్టర్ అయితే. అప్పుడే ఇక అక్షయ్ అవని డాక్టర్ అలా చెప్పగానే బయటికైతే వచ్చేస్తారు. అప్పుడే అక్షయ్ అవని ఏంటవని ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు నాన్న గురించి ఏదో సాక్ష్యం దొరికిందని అభిగాడు చెప్పాడు, కానీ అదే సమయానికి వానికి యాక్సిడెంట్ కావడం ఏంటి? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నాన్నకు అలా జరగడం ఏంటి? నాన్న గురించి అభిరంగాడు తెలుసుకొని మనకు చెప్పే సమయానికి అభిరంగానికి ఇలా కావడం ఏంటి? అసలు అర్థం కావడం లేదవని అని అక్షయ్ అయితే చాలా బాధపడుతూ అవనితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే లేదండి, ఇదంతా నా వల్లే మామయ్య గారికి అలా అయ్యింది, నా వల్లే అభిరామ్ గారికి కూడా అలా అయ్యింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటవని ఏం మాట్లాడుతున్నావు, నీ వల్ల నాన్నకి అలా కావడం ఏంటి అని అంటూ ఉంటాడు. అవునండి, నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను మీ దగ్గర, ఎప్పుడు చెప్దామన్నా నేను చెప్పనివ్వలేదు మీరు, అయినా ఇక ఏంటవని నిజం అని అక్షయ్ అంటూ ఉంటాడు. నా తండ్రి గురించి ప్రతిసారి అడిగేవాళ్ళు కదండి, నా తండ్రి గురించి నాకు తెలుసండి అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ ఏంటవని మీ నాన్న గురించి నీకు తెలుసా? ఇంతకు ముందుకు మీ నాన్న గురించి నీకు తెలీదని చెప్పావు అని అనగానే కొద్ది రోజుల క్రితమే నాకు మా నాన్న ఎలాంటి వారో తెలుసుకున్నానండి. ఈ నిజాం వల్లే ఈ మామయ్య గారికి అలాంటి పరిస్థితి వచ్చింది అని అనగానే ఏంటవని అసలు నువ్వు మాట్లాడేది ఏమీ అర్థం కావడం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే అవును అక్షయ్ గారు, నిజం చెప్తున్నాను, నా తండ్రి ఎవరో కాదు, ఆ చక్రధరే నా తండ్రి మా అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు. ఇక మేమెవరో ఎవరికి తెలియకూడదని, నేను తన కూతురునని, మా అమ్మ తన భార్య అని ఎవరికి చెప్పకూడదని మమ్మల్ని నిలదీశాడు. మా అమ్మని చంపాలని కూడా చూశాడు. ఈ నిజాన్ని మామయ్య గారు తెలుసుకున్నారు. మామయ్య గారికి ఈ విషయం తెలియడం వల్లే మామయ్య గారికి ఇలా తెలుసనే ఇలా అయ్యిందేమో అని నాకు అనిపిస్తుందండి అని అవని అయితే అక్షయ్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటవని, అయినా ఇక నేను అంత మోసం చేస్తాననుకున్నావా? నాన్న మీద ఉన్న నమ్మకం నా మీద లేదా అని అక్షయ్ అంటూ ఉంటాడు. లేదండి, మామయ్య గారికి అనుకోని పరిస్థితులలో ఈ విషయం చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పాను, కానీ మామయ్య గారికి ఈ పరిస్థితి వస్తుందనుకుంటే ఈ నిజాన్ని నా గుండెలోనే పెట్టుకునేదాన్ని అని అనగానే అయినా నాన్నకి ఈ విషయం ఇలా కావడానికి కారణం నాకు తెలిసిందవని అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే అవని అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఇలా మీ నాన్న గురించి తెలుసు కాబట్టే, ఆ చక్రధర అని తెలుసు కాబట్టే ఆ చక్రధరే నాన్నని ఇలా చేయడానికి చేశాడేమో అని అనగానే అప్పుడే అవని అయితే ఏంటండి, అయినా ఆ చక్రధర్కి మామయ్య గారికి ఈ విషయం తెలుసని ఎలా తెలుసు అని అనగానే తెలుసు, ఎవరో దగ్గరుండే హెల్ప్ చేశారని అనిపిస్తుంది, ఖచ్చితంగా ఎవరో ఒకరు అయ్యి ఉంటారు, నాకైతే డౌట్ వస్తుంది, ఎవరైతే చేశారో నాన్న విషయంలో ఇలా వాళ్ళని వదిలిపెట్టనవని అని అక్షయ్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అవని మనం ఇప్పుడే స్టేషన్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఏంటండి ఇప్పుడు స్టేషన్కి, అయినా ఎందుకు అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ అయితే వెంటనే మనం ఆ చక్రధర్ని చూడాలి అని అనగానే ఎందుకండి వాడి గురించి ఇప్పుడు అని అవని అంటూ ఉంటుంది. వానితో మాట్లాడడానికో వాడిని పలకరించడానికో కాదు, వానికి వార్నింగ్ ఇవ్వడానికే వెళ్దాము అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అలా అవని అక్షయ్ అయితే బైక్పై ఇక స్టేషన్కి అయితే వెళ్తారు. స్టేషన్కి వెళ్ళి చక్రధర్ని ఇక చూసేసరికి చక్రధర్ అవని అక్షయ్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. వీళ్ళేంటి ఇలా వచ్చారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంట్రా ఏం చేయాలని చూస్తున్నావు, నువ్వు జైల్లో ఉండి కూడా అన్నీ చేస్తున్నావని అర్థమైపోయింది,
నువ్వు గనక మా నాన్న విషయంలో ఇలా చేశావని తెలిస్తే మాత్రం వదిలిపెట్టను, వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చంపేస్తాను అని ఇక అక్షయ్ అయితే మరోసారి మా జోలికి వస్తే ఏం జరుగుతుందో రుచి చూద్దు గాని అని ఇక అక్షయ్ అయితే ఇక చక్రధర్కైతే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అవని అక్షయ్ వెళ్ళిపోతారు. ఇక పెన్ డ్రైవ్ గురించి అయితే ఇక అవనికి తెలియదు కదా. అలాగే పల్లవి కూడా ఆ పెన్ డ్రైవ్ వాళ్ళకి దొరకలేదు, నాకు దొరకలేదు, చాలా సంతోషం, అది ఎవరికి దొరకదు, పోతే పోయింది అని ఇక పల్లవి అయితే ఇక ఇంటికైతే సైలెంట్గా వచ్చిపోతుంది. చాలా సంతోషంతో దీని గురించి ఎవరికి తెలియదుగా అని అనుకుంటుంది కదా. వెంటనే ఇక స్వీట్స్ తీసుకొచ్చి ఇంట్లో అందరికీ పంచుతూ ఉంటుంది. ఇక పల్లవి మాత్రం నా గురించి బయటపడే ప్రసక్తే లేదు, ఆ పెన్ డ్రైవ్ ఎప్పటికీ దొరకదు, ఆ సాక్ష్యం కూడా లేదు, ఇక అభిరామ్ ఏం చేయలేడు, ఇటు అవని ఏం చేయలేదు, ఇక నా గురించి ఎప్పటికీ బయటపడదు, ఈ ముసలాడిని లేపిస్తే పని అయిపోతుంది అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అటు పక్క హాస్పిటల్లో ఇక అభిరామ్ గురించి ఇక డాక్టర్ అయితే ఇంకా అభిరామ్ని చెకప్ చేస్తూ ఉంటారు. ఆయమ్మ అక్కడి నుంచి ఊడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఆయమ్మకి ఆ పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అది చూసి ఇదేంటి, ఇదేదో పెన్ డ్రైవ్లా ఉంది, వెంటనే రిసెప్షన్ దగ్గర ఇచ్చేయాలి అని ఇక ఆయమ్మ అయితే అక్కడికైతే వస్తుంది. అప్పుడే అక్కడున్న పెన్ డ్రైవ్, అమ్మ ఈ పెన్ డ్రైవ్ దొరికిందమ్మా, ఇది ఎవరిదో పాపం అని అనగానే వెంటనే ఇక అక్కడున్న నర్స్ వెంటనే అందులో ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ పెట్టి చూస్తూ ఉంటుంది. అప్పుడే అందులో ఇక రాజేంద్ర ప్రసాద్ని పల్లవి నెట్టేయడం ఉంటుంది. అది చూసి తను ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎవరు అతన్ని తను మర్డర్ చేయాలని చూసింది, పైనుంచి తోసేసింది, ఇది వెంటనే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ వాళ్ళకి ఈ పెన్ డ్రైవ్ ఇవ్వాలి అని ఇక ఆ నర్స్ అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే నేను డాక్టర్ గారికి చెప్పి వెంటనే ఇది పోలీస్ వాళ్ళకి అందేలా చేయాలి అని ఇక నర్స్ అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక నర్స్ డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఏంటి అని అనగానే, మన హాస్పిటల్లో ఒక పెన్ డ్రైవ్ దొరికింది, అది ఏంటో అని ఇంపార్టెంట్ ఫైల్ మనదేమో అనుకొని నేను ల్యాప్టాప్లో వేసి చూశాను, అది ఒకరు మర్డర్ చేసేది, చాలా ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్, అది వెంటనే మనం పోలీస్ స్టేషన్లో ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని నర్స్ అనగానే, అప్పుడే ఇక డాక్టర్ సరే అమ్మా వెంటనే ఎస్ఐకి ఫోన్ చేశాను, తనే వచ్చి ఈ పెన్ డ్రైవ్ తీసుకువెళ్తాడు అని అనగానే అప్పుడే ఇక ఎస్ఐకి డాక్టర్ గారు ఫోన్ చేశారు. అప్పుడే ఎస్ఐ వచ్చి ఏంటి చెప్పండి, ఏదో ఒక పెన్ డ్రైవ్ దొరికిందని చెప్పారు అని అనగానే, అవును సార్ ఒక పెన్ డ్రైవ్ దొరికింది, దాంట్లో ఒక అతన్ని ఒక ఆమె మర్డర్ చేసేది ఉంది, అందుకనే మీకు ఆ పెన్ డ్రైవ్ అందచేయాలని మేము అనుకున్నాం అని అనగానే, చాలా థ్యాంక్స్, మంచి పని చేశారు అని ఇక ఎస్ఐ అయితే ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని వచ్చి ఇక తన స్టేషన్లో వేసి చూస్తాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఆ యొక్క రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేయడం ఉంటుంది. అది చూసి ఎస్ఐ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ అమ్మాయి అతన్ని చంపాలని చేసింది, ఈ వెంటనే ప్రెస్ వాళ్ళకి అందజేయాలి అని ఇక ఎస్ఐ అయితే వెంటనే ప్రెస్ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాడు. వెంటనే వాళ్ళంతా వచ్చి చూడండి, ఈ పెన్ డ్రైవ్లో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, కొంతమంది జీవితాలు ఆధారపడి ఉండొచ్చు, పాపం ఒక అతన్ని చంపాలని చూసింది, అలాంటి ఆవిడ ఇక బయట తిరగడం కంటే తనని జైలుకు పంపించేదే మంచిది, ఈ పెన్ డ్రైవ్ మాకు ఇక హాస్పిటల్లో దొరికింది పట్టండి అని ఇక వెంటనే ఎస్ఐ అయితే ఆ పెన్ డ్రైవ్ని అందరికీ ఇక ల్యాప్టాప్లో వేసి చూపిస్తాడు. అది చూసిన ఇక ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదేంటి చూడండి, మీకు ఇప్పుడే అందిన న్యూస్, వెంటనే ఇక ఒక ముసలాడిని ఇక ఈ అమ్మాయి పైనుంచి నెట్టడం చూడండి అని ఇక మీడియా వాళ్ళైతే అలా వీడియోని అందరికీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అప్పుడే అందరూ అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ అమ్మాయి అతన్ని తోసిస్తుంది అని ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ప్రెస్ వాళ్ళైతే వెంటనే తన గురించి కంప్లైంట్ ఇవ్వాలి, ఇక అలా వదిలేస్తే ఆ అమ్మాయిని ఇక ఇంకా ఎన్ని పాపాలు చేస్తుందో అని ఇక మీడియా వాళ్ళైతే వెంటనే తన గురించి తెలుసుకొని ఇక పోలీసులను తీసుకొని ఆ పెన్ డ్రైవ్ తీసుకొని ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వాళ్ళందరూ రావడం చూసి పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు, కొంపతీసి నా గురించి తెలిసిపోయిందా అని ఇక అయినా నా గురించి ఎలా తెలుస్తుంది
ఆ పెన్ డ్రైవ్ లేదు. అటు ఆ సాక్ష్యాలు దొరికిన ఆ అభిరామ్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఇటు ఈ మామయ్య గారా లేవకుండా ఉన్నారు. అయినా నా గురించి ఎవరు చెప్తారు అని ఇక పల్లవి అయితే చాలా సంతోషంతో ఏంటి ఎందుకొచ్చారు మీరు అని అంటూ ఉంటుంది. మీ గురించి బయట పెట్టడానికే వచ్చాము అని ఎస్ఐ అనగానే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు నా గురించి ఏంటి అని అనగానే అప్పుడే కమల్, శ్రీకర్, అక్షయ్ అందరూ అవని ఇక శ్రేయ, పార్వతి అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే ఏంటి సార్ ఇలా వచ్చారేంటి అని అనగానే అయినా మీడియా వాళ్ళు కూడా వచ్చారేంటి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అవునమ్మా మీ ఇంటికి మీడియా వాళ్ళు రావడమే, ఇక ఇతనైనా మేడపై నుంచి పడింది అని అనగానే అప్పుడే అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి మా నాన్న మేడపై నుంచి పడేది మీకెలా తెలుసు పడిందని అని ఇక కమల్ అంటూ ఉంటాడు. తోసేసిన కూడా మీ ఇంట్లోనే ఉంది కదా, అందుకే తన గురించి చెప్పాలని ఇక్కడికి వచ్చాం అని అనగానే అక్షయ్, కమల్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అంటే మా నాన్నని మేడపై నుంచి తోసేసింది మా ఇంట్లో వారైనా అని కమల్ అంటూ ఉంటారు. వాళ్ళెవరో చెప్పండి వెంటనే చంపేస్తాను అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ అయితే వాళ్ళు ఎవరో కాదమ్మా, కాదండి ఇదిగో ఈ అమ్మాయే అతన్ని మేడపై నుంచి తోసేసింది, వీడియోలో అంతా పూర్తిగా కనిపించింది అని చెప్పగానే కమల్, అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి పల్లవి మా నాన్నని మేడపై నుంచి తోసేసిందా అని అక్షయ్ అంటూ ఉంటాడు. దీన్ని ఇప్పుడే చంపేస్తాను అని ఇక కమల్ అయితే అరుస్తూ పల్లవిపై చేసేస్తాడు. అప్పుడే ఇక కావాలంటే అయినా నేను మేడపై నుంచి మా మామయ్య గారిని ఎందుకు తోసిస్తాను అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఏంటమ్మా సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తావా అని ఇక ఎస్ఐ అంటూ ఉంటాడు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, అయినా తను మా మామయ్య గారు, తనని నేనెందుకు చంపాలని చూస్తాను, అయినా ఎవరో మీకు రాంగ్ కంప్లైంట్ ఇచ్చిండొచ్చు అని అనగానే లేదమ్మా మేము సాక్ష్యాలు చూసే ఇక్కడికి వచ్చాము అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది పల్లవి. ఇదేంటి సాక్ష్యాలు అంటాడేంటి, అయినా పెన్ డ్రైవ్ పోయింది కదా, అటు అభిరామ్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కదా, ఇప్పుడు ఎలా అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి సార్ సాక్ష్యాలేంటి అని అక్షయ్, కమల్ అంటూ ఉంటారు. వెంటనే చూడండి మీకే తెలుస్తుంది అని ఇక ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ వేసి ఇక అందరికీ చూపిస్తారు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడడం, ఇక మేడపై నుంచి తోసేయడం అదంతా ఉంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదేంటి మా నాన్నని పల్లవి పైనుంచి నెట్టేసిందా అని ఇక అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వెంటనే కమల్ అయితే దీన్ని ఇక చంపేస్తాను, మా నాన్నని చంపేయాలని చూస్తుందాం, నాకు ఒక పక్క డౌట్ వస్తూనే ఉంది. పల్లవి చేష్టలలో ఈ మధ్య నేను చాలా గమనించాను, నాన్న విషయంలో ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. ఆ రోజు నాన్నకి జ్యూస్ తీసుకొచ్చింది, నాన్న తాగకుండా నేను తాగేసరికి ఆ గ్లాస్ని కింద పడేసింది, అంటే ఆ జ్యూస్లో కూడా ఏదో కలిపింది, అంటే నాన్నని చంపాలని చాలా ప్రయత్నాలు చేశావు కదా, నిన్ను ఇప్పుడు బ్రతకనివ్వను అని ఇక కమల్ అయితే ఇక పల్లవిపై చేసుకుంటాడు. ఇక పల్లవిని చంపేస్తాను అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పోలీసు వాళ్ళైతే లేదు సార్ మీరు తనని ఏమీ అనకూడదు, తనని మేము అరెస్ట్ చేసి ఇక జైల్లో మరచేంటో చూపిస్తాము అని ఎస్ఐ అంటూ ఉంటాడు. అయినా మీకు ఈ పెన్ డ్రైవ్ ఎక్కడ దొరికింది సార్ అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఇది హాస్పిటల్లో దొరికింది, హాస్పిటల్లో నర్స్కి దొరకడంతో ఆ నర్స్ నాకు తీసుకువచ్చి ఇచ్చింది, ఇక ఆ పెన్ డ్రైవ్ మాకు దొరికింది అని చెప్పగానే అప్పుడే ఇక అక్షయ్, అవనికైతే ఒకసారి ఇక గుర్తుకు వస్తుంది. అప్పుడే హాస్పిటల్లో ఒక కొరియర్ రావడం, ఆ కొరియర్ పోవడం, అయితే ఆ పెన్ డ్రైవే ఆ కొరియర్లో ఉంది, అంటే అభిరామ్ గారు ఆ సాక్ష్యాన్ని మనకి పంపించాలని చూశారు. ఇక అభిరామ్ గారికి అలా యాక్సిడెంట్ చేసి తన దగ్గరనే సాక్ష్యం ఉందని అభిరామ్ గారికి యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఈ విధంగా చేసాదా ఈ పల్లవి ప్లాన్ ప్రకారమే చేసిందండి అని ఇక అవని అక్షయ్తో అంటూ ఉంటుంది. అవునవని నిజంగానే ఇక తను చూపించిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా ఇదంతా పల్లవి చేసింది, ఇక మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా ఆ పల్లవి చేసింది అని ఇక అవని అంటూ ఉంటుంది. అయితే పల్లవికి నా తండ్రి చక్రధర్ అని నిజం తెలుసు, ఇక పల్లవి మామయ్య గారు ఎక్కడ పార్టీలో నా గురించి నిజం చెప్తారో అని మామయ్య గారిని మేడపై నుంచి తోసేసిందండి అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటదినా ఏం మాట్లాడుతున్నారు, ఆ చక్రధర్ నీ తండ్రా అని అనగానే అవును కన్నా, ఇక ఆ చక్రధర్ నా తండ్రి, మా అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు, మా గురించి నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఇక మమ్మల్ని చంపాలని కూడా చూస్తున్నారు. ఇప్పుడు పల్లవి కూడా మామయ్య గారు నిజాన్ని ఎక్కడ బయట పెడుతుందో, తన తండ్రి పరువు ఎక్కడ తీసిందో అని ఇక మేడపై నుంచి మామయ్యని తోసేయాలని చూసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇలాంటిది నా ఇంట్లో ఉండకూడదు అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా లేచి పల్లవి గొంతు పట్టుకుంటాడు. నీ వల్లే ఈరోజు నేను ఇలా అయ్యాను అని ఇక అనగానే నిజంగానే మామయ్య గారు మేము తెలుసుకోలేకపోయాం, ఇంట్లోనే పాము పెట్టుకొని వాళ్ళకి పాలు పోసినట్లుగా చేశాం,
చేస్తాం అని ఇక అవని కూడా అంటూ ఉంటుంది. ఎస్ఐ గారు తనని వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని ఇక అనగానే అప్పుడే ఇక పల్లవినైతే ఎస్ఐ అయితే అరెస్ట్ చేసుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తారు. ఈ విధంగానైతే ఇక హాస్పిటల్లో దొరికిన పెన్ డ్రైవ్ ద్వారా ఇక పల్లవి నిజ స్వరూపాన్ని ఇక మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేస్తారు. ఇక పల్లవినైతే అరెస్ట్ చేసేలా చేస్తారు. ఇక ఎస్ఐ వాళ్ళైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.